హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డైలీ ఇడ్లీ దోశ పెట్టే కన్నా పిల్లలకి ఒక్కసారి టేస్టీగా హెల్తీగా ఈ బన్ దోశలు అనేవి చేసి పెట్టండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా అటుకులు తీసుకుని వాటర్ పోసి బాగా కడిగి వాటర్ అన్నీ తీసేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టండి. నానిన తర్వాత అటుకుల్ని చేతితో బాగా మ్యాష్ చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మనం ఏ కప్పుతో అటుకులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసి పిండిని ముద్దలాగా కలుపుకోండి. గట్టిగా కలపండి. తర్వాత ఒక కప్పు చిక్కటి మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుని పిండిని బాగా కలిపి తవా పెనం పెట్టుకుని దోశలని వేసుకుని సర్వ్ చేసుకోండి.